సీఎం జగన్ పై రాయి దాడి నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. టీడీపీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. సజ్జల రామకృష్ణారెడ్డి దర్శకత్వంలో జగన్ నటిస్తున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో బాబాయ్ గొండలిపోటుతో సానుభూతి పెంచుకున్నారు. ఇప్పుడు గులకరాయి డ్రామా విఫలమవడంతో ఎవరైనా బలి కావచ్చనే చింతమనేని అన్నారు. జగన్ తల్లి విజయమ్మ ముందు జాగ్రత్తగా అమెరికా వెళ్లారని ప్రజలు అనుకుంటున్నారని, వైఎస్ భాస్కర్ రెడ్డి కూడా జైల్లోనే ఉంటా బయటకు రానంటున్నారని చింతమనేని అన్నారు. వాళ్ళు కాపాడుకోకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క అధికారం కోసం ఎవరైనా బలవచ్చు. ఎవరైతే పోతే సింపతి వస్తుందని భావిస్తారో, అనుమానం రాకుండా ఉంటుందో వాళ్ళు లేచిపోతారు. సొంత బాబాయే లేచిపోయినప్పుడు ఇంకెవరు లేచిపోతారని అడుగుతారేంటండి అమాయకంగా? సొంత బాబాయే లేచిపోయాడు వీళ్ళ రాజకీయ దాహం కోసం. దాంట్లో ఏం నో డౌట్. ఇప్పుడు మన సునీతమ్మ గారిని శర్మలమ్మని మనం చెప్పమంటే చెప్తున్నారా? నిన్ను భుజాల మీద ఎత్తుకుని తిప్పారాళ్ళు. నువ్వు జైల్లో ఉంటే 16 నెలలు నీ పార్టీని నడిపింది ఆమె, పాదయాత్ర చేసి. అటువంటి ఆమె మాట్లాడుతుంది. దానికి సమాధానం చెప్పలేరు ఇప్పుడు వీళ్ళు. దానికేం సమాధానం చెప్పలేరు. నిజంగానే గాయం తగిలింది. 3 గంటల వరకు ఎందుకు నువ్వు హాస్పిటల్కి రాలా? నువ్వెందుకు దాన్ని కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేసావు? ఆ సీక్రెసీ ఏంటి? ఎంత 10 మంది డాక్టర్లను పెట్టుకుని ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే కూడా అంతమంది డాక్టర్లు ఉండరు. ఎవడో అంత యూనిఫామ్ వేసుకుని ఏదో పెద్ద జరగడానికి జరిగిపోయినట్టు. అయితే ముఖ్యమంత్రి గారికి ట్రీట్మెంట్ చేయటం, ఆ ఎలక్ట్ ప్రదర్శించడంలో తప్పు అని అంటులా. నిజంగా చూడాలి. ఆయన మనందరికీ ఒక ముఖ్యమంత్రి. ఆయనకు రాజ్యాంగపరంగా వచ్చినటువంటి పదవి. ఆ పదవిని గౌరవించాలి.